నమస్కారం సార్. నమస్తే సార్. విక్రమసేన్ గారు ఎలా ఉన్నారు? సూపర్. మీతో ఇంటర్వ్యూ ఉండదు అనుకున్నాను నేను. ఎందుకు? మీరు పబ్లిసిటీ చేయను అన్నారు కదా సినిమాకి. అది 2025 డిసెంబర్ సార్. ఓహో, ఏకంగా 25 డిసెంబర్ పెట్టారు సినిమాని. 2025 డిసెంబర్ కంటే ముందు రిలీజ్ కాకపోతే అన్నా. అంటే సినిమాలో కాదు, రాజకీయ నాయకుడిగా బయట కూడా రాజకీయ నాయకుడిగా సెటిల్ అయిపోయారు మాట మార్చడంలో. లేదు, నేను పెట్టలే కదా సార్. నేను పెట్టాను 25 ఇయర్ పెట్టలే కదా. అదే చెప్తాను కదా, పూర్తిగా రాజకీయ నాయకుడిగా మారిపోయారు. సినిమా క్యారెక్టర్ ఎఫెక్ట్ బాగా ఉంది మీ మీద. డెఫినెట్లీ క్యారెక్టర్ ఎఫెక్ట్ అయితే కొంచెం పర్మనెంట్గా ఉండిపోయింది సార్. ఒకటి నేను వెంటనే రత్నాకి గుర్తుగా ఇది కుట్టించుకున్నా. అవునా? సినిమాలో పెట్టామన్నట్టు వాడికి. ఇంకా నాకెందుకో క్యారెక్టర్ నాతో పాటు ఉండిపోవాలనిపించింది. ఏదో ఒకటి మెమరీ ఉండాలని చెప్పి నేను 2 days బ్యాక్ ట్రావెల్కి వెళ్ళినప్పుడు ఇది చెవు కుట్టిపించేసా. ట్రైలర్ చూశాను. అసలు ఎవరు క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ ఇలా ఉండాలని డైరెక్టర్ రాసుకుని ఉంటారు, అది ఓకే. దాంట్లో మిమ్మల్ని అలా తీసుకెళ్ళిపోయే దాంట్లో డైరెక్టరు, మీరు, మీ మేకప్ మ్యాన్ అందరూ కలిసి ఎవరు ఇదంతా మెయిన్ క్రెడిట్ మిమ్మల్ని అలాగ అందులోకి మార్చేశారు? చైతు సార్. చైతుకి చాలా ఆన్సర్లు ఉంటాయి. మనము చాలాసార్లు ఒక కథ వింటాము, ఒక సీన్ చెప్తారు, క్వశ్చన్లు అడిగినప్పుడు యాజ్ యాక్టర్ క్వశ్చన్ మనకి సినిమాలో లేకపోవచ్చు ఆ సీన్, కాకపోతే వాడు పెరిగిన పరిస్థితి ఏంటి, వాడు దాన్ని బట్టే తయారవుతారు కదా. యాజ్ యాక్టర్ మనం అడుగుతాం, అసలు వీడు చిన్నప్పుడు ఏ స్కూల్కి పోయి ఉంటాడు, 10వ తరగతి ఉన్నప్పుడు వీడు ఎట్లా అమ్మాయిలని గెలికేటోడా, మాట్లాడేటోడా కాదని ఇట్లా అడుగుతాం కదా. అది సినిమాలో సీన్ ఉండదు, కాకపోతే ఆన్సర్ ఉండాలి. అంత ఆన్సర్ ఉంది వాడి జీవితం. లంకల రత్న అనేటువంటి జీవితం మొత్తం ఇంకా కర్త కర్మ క్రియ అనుకోండి. సో ఈ హ్యాడ్ ఆన్సర్స్ అండ్ మా కమ్యూనికేషన్ ఈజీగా ఉండే, అర్థమవుతుండే. ఒకరితో ఒకరు మాట్లాడుకుని ఒక్కొక్కసారి అర్థం చేయాల్సి వస్తుంది కదా, సగం మాటలు అర్థమవుతుంది. షూట్లో కూడా ఆయన నోరు తెరిచి వన్ మోర్ అని అడగడు, జస్ట్ చూసుకుంటాం అంతే ఒకరినొకరు. నేను మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోతా అంటే అది 1 more అని, ఇంకా దాని తర్వాత డైరెక్ట్ షార్ట్ అవుతూనే ఉంటుంది. అండ్ చాలా సీన్లు మోస్ట్ ఆఫ్ ద షార్ట్స్ వర్ ఫస్ట్ సెకండ్ టేక్స్వే ఉన్నాయి మోస్ట్ ఆఫ్ దెమ్. మీరు లాస్ట్కి చూసిన డైలాగ్ ట్రైలర్ది ఇట్ వాస్ ఫస్ట్ అండ్ లాస్ట్ టేక్ అంతే. మీరు 2-3 వేరియేషన్స్ ఉన్నాయి. మీ ఒక పూర్తిగా పొలిటికల్ లీడర్గా మారిన తర్వాత ఒకలాగా, కొంచెం ముందు మొరటోడిగా ఉన్న దగ్గర ఒకలాగా, మధ్యలో ఒకలాగా, అవన్నింటిలోకి మీరు ట్రాన్స్ఫార్మ్ అయిన తీరు ఖచ్చితంగా చెప్పిన ట్రైలర్లో మీ క్యారెక్టరైజేషను, దాన్ని మీరు అడాప్ట్ చేసుకుని మీరు చేసుకున్నది, ఈ 2 అయితే హైలైట్. థ్యాంక్ యూ సో మచ్. సినిమా ఎలా ఉంటుంది, సినిమా సబ్జెక్టు అదంతా కూడా మనకు థియేటర్కి వచ్చేదాకా తెలియదు, మీకు తెలియదు. మీరు కూడా ముక్కలుగా చూస్తారు కానీ కంటిన్యూ ఇంకా చూడలేదు కాబట్టి మీకు ఐడియా ఉండదు. బట్ ట్రైలర్ వరకు మాత్రం రెండోది ఈ సినిమాకు ఉన్న లక్ ఏంటంటే, నాకు అనుకున్నట్టు మొదటి నుంచి ఏ కంటెంట్ వదిలినా పాజిటివ్ పడుతోంది. 2 సాంగ్స్ కానీ, టీజర్ కానీ, ఎవ్రీ పోస్టర్ కానీ. కానీ ఈ సినిమా జర్నీ చాలా లాంగ్ జర్నీ ఎందుకైంది అంటే ఈ సినిమా ద్వారా నాకు ఏం తెలిసిందంటే ఒక సౌండ్ చేసే అంటే ఎక్స్ఫాక్టర్ ఉంటేనే సార్ ఇప్పుడు సినిమా బేసికల్లీ. ఇప్పుడు ఎవ్వరికి మనం నీతులు సూక్తులు చెప్తామంటే ఎవరు అయిపోయింది దానికి. ఇప్పుడు ఎక్స్ఫాక్టర్ ఏముంది నీ సినిమాలో? నేను ఇంటి నుండి బండి వేసుకొని వచ్చి నీ సినిమా చూసే అంత ఎక్స్ఫాక్టర్ నీలో ఏముంది? అండ్ టు క్రియేట్ దట్ వి స్ట్రగుల్, ఇంతకుముందులా తీసేయడం కాదు. సో యాక్చువల్లీ టు మేక్ దిస్ గుడ్ ఫిలిం, అంటే ఇప్పుడు మీరు మీరు చెప్పినట్టు రిలీజ్ తర్వాత ఇట్ మేక్స్ ఏదైతే పెద్ద సౌండ్ చేసో ఆ సౌండ్ రావాలంటే ఇంత టైం పడుతుంది. అండ్ 1.5 year పడుతుంది అనుకుంటే ఇట్లాంటి సినిమా తీయాలంటే. మేము రియలైజ్ కాలే ఇంత టైంలో అయిపోతుందని మేము అనుకున్నాం అంతే. బట్ ఒక గొప్ప కాంటెంట్ని పట్టుకున్నప్పుడు లైక్ నేనన్నా, వంశన్న కావచ్చు, చేతు కావచ్చు, నేను కూడా కొన్ని డేట్లు ఇచ్చేసి వేరే సినిమాకి డేట్లు ఇచ్చేసా. ఈ టైంలో అయిపోతుంది అనుకునే ఇచ్చేస్తాం కదా. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే దీన్ని ఎల్లుండి ఇప్పుడు 6 రోజుల తర్వాత రిలీజ్ కదా, 6 రోజు దాకా కూడా మేము మొదలం. ఆ రోజు దాకా కూడా పట్టుకునే ఉండాలి. అప్పుడు దాకా ఐ డోంట్
ఐ షుడెంట్ డీవియేట్ ఎటు అని అనిపించింది నాకంటే దిగిన తర్వాత వాడి క్యారెక్టర్ కానీ సినిమా కానీ ఎంత పెద్దదన్నది అర్థమైంది. అసలు ఇది ఒక పొలిటికల్ లీడర్ క్యారెక్టర్కి ఇన్స్పిరేషన్తో రాసుకున్న కథ అని బయట వినిపిస్తుంది, అంతవరకు కరెక్ట్ కాదు సార్, అసలు ఫిక్షనలే బట్ వెల్ రిటర్న్. వాడికి ఇప్పుడు వాడు మంచోడనే సెడ్డ పేరు నాకు వద్దంటాడు. మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పినట్టు చేతు పాపం మంచోడు అంటారు కదా, అంటే మంచోడు అంటే పాపం అయిపోయింది ఇప్పుడు. సో ఇట్స్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. వాడిని మెచ్చుకుంటారు, వాడితో లవ్లో పడతారు, వాడిని తిట్టుకుంటారు. కొంచెం ఐ థింక్ దట్ ఈస్ ద ఎక్స్ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అంటే మీరు సినిమా స్క్రిప్ట్ తీసుకున్నప్పటికీ సినిమా ఇప్పటికీ మీరు చెప్తున్న దాన్ని బట్టి ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వచ్చారా? కథలో మార్పని కాదు సార్, తీయడానికి పట్టే టైం పీరియడ్. బేసిక్ ప్లాట్లో మార్పు ఉండదు, దాన్ని ఎలా నడిపామన్న దాన్ని బట్టి. నడిపేది ఒకసారి ముందుకెళ్ళి వెనకకి వస్తాం, వచ్చి ఇటు వెళ్తాం. ఐ థింక్ ఇట్ ఈస్ ద ప్రాక్టీస్ ఫర్. నేనది మొదట మీరు అనుకున్నట్టుగా కాకుండా బెటర్మెంటు, దీన్ని ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది, ఇలా మారిస్తే ఇంకా బాగుంటుంది, అలాగేమైనా జర్నీ అయిందా? హార్డ్లీ అది నాకు తెలిసి ప్రతి సినిమాకి ఉంటుంది సార్. నేను దమ్కి చేసినా, పలక్నామా చేసినా, ఏ సినిమాకి చేసినా మనం ఎండ్కి వెళ్ళే లోపు కొన్ని ఉంటాయి. సో అన్ని సినిమాలు తీసుకుంటే సినిమా చాలా ఎక్కువ ఉంది అనుకుంటా. లేదు 15% అనుకోండి. అనుకున్న నేను ఇన్నర్ నరేషన్కి మీరు చూసేదానికి 15% ఉంటుంది డిఫరెంట్. కానీ ఆ 15% అనేవి చిన్న చిన్నవే ఉంటాయి లోకలాడ. బట్ మీరు ఇందాక చెప్పింది 1.5 years ఎందుకు పట్టింది అంటే మీరు చెప్పడం ఏంటంటే ప్రేక్షకుడిని తీసుకురావడానికి ఇప్పుడు అంత సులువుగా తీసుకురాలేము, దానికోసం చాలా ఎక్సర్సైజ్ చేయాలి, ఆ ఎక్సర్సైజ్ కోసం 1.5 years పట్టిందని. ఇప్పుడు ఒక ఫైట్ లారీ మీద ఉంది. ఇప్పుడు మా మాస్టర్ వచ్చిండు, రోపులు లేకుండా చేస్తేనే బాగుంటుంది అన్నాడు. వద్దు సేఫ్టీ కోసం వద్దు అని చెప్పి రోపులు పెట్టే చేద్దామని నేను అడగొచ్చు. రేపు షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది, వారం తర్వాత అయిపోతుంది సీను, మళ్ళీ నేను ఇంటికి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆయన నా చెవులో ఒకసారి వేసిన తర్వాత నాకు మళ్ళీ 1 అరగంట తర్వాత సరే రోపులు లేకుండానే చేద్దాం, దానికి ఏంది ప్రిపరేషన్ అంటే మనం మూవింగ్ లారీ మీద ప్రాక్టీస్ చేయాలి. మూవింగ్ లారీ మీద ప్రాక్టీస్ చేయాలి అంటే దెన్ ప్రాక్టీస్ స్టార్ట్ అయింది. అల్యూమినియం ఫ్యాక్టరీలో రోజు డీసీఎం ఫస్ట్ నిల్చోవడానికే ఒక రోజు ప్రాక్టీస్ పెట్టింది. పడిపోతే ఎంత పైన నుండి పడ్డాడు సార్, ఫస్ట్ ఫ్లోర్ నుండి పడ్డాడు లారీ మీదకి వెళ్ళి పడితే. ఫస్ట్ ఒక రోజు మొత్తం ఉత్తి నిల్చోవడం ప్రాక్టీస్, నడుస్తున్న లారీ మీద నిల్చోవడం, నడవడం పడిపోకుండా. ఎందుకంటే పుసుక్కున పడిపోతే అయిపోయింది కదా చిన్నది. సో రోపులు వాడలేము మేము ఫైట్కి. అండ్ ఒక తరుణంలో నేను పడిపోయినా, లారీ మీద నుండి రోడ్డు మీద పడిపోయినా మోకాల మీద. ఆ వీడియో ఉంది మధ్యలో డీకే నుండి. సో లారీ మీదకి వెళ్ళి డైరెక్ట్ ఇది మ్యాట్లు, ఇది లారీ, ఇది మధ్యలో రోడ్డు, కరెక్ట్ ఇలా బొక్కలో పడ్డారు బండ మీద. మీరు నమ్మరు, ఒక 2 నిమిషాల్లో అయిపోయింది. బెడ్ రిడన్, మోకాలు ఇరిగిపోయినట్టుంది, 1 సంవత్సరంన్నర బెడ్ రిడన్ అవుతాము. ఇప్పుడు అందరికి నేను ఆన్సరబుల్ లెవెల్కి ఉన్న వాళ్ళు అందరూ గుర్తొచ్చారు నాకు. లేచిన, నిల్చున్నా, అట్లా మెల్ల నడిచా, కార్ ఎక్కా, డైరెక్ట్ పోయి స్కాన్ తీపిచ్చా. చిన్న గీత కూడా లేదు, టచ్ వుడ్. అప్పుడు అనుకున్నా చేయాలి కానీ జాగ్రత్తగా చేయాలి అని చెప్పి ఐ థింక్ ఒక 1 week రికవర్ అయిన తర్వాత మళ్ళీ షూట్ పెట్టేసుకున్నాం. షూట్ పెట్టేసుకొని దాన్ని మళ్ళీ రోపులు లేకుండానే వి సక్సెస్ఫుల్లీ ఫినిష్ ది ఫైట్. సో ఇట్లాంటి నేను అంటున్నా కదా, ఎక్కడికక్కడ ఇప్పుడు ఒక టైం పీరియడ్ తర్వాత మునిగిపోతాయి అన్నారు, అక్కడనే చేయాలి. దాని తర్వాతనేమో గోదావరి మధ్యలో పంటేసి పంటి మీద షూటింగ్ చేస్తున్నాను. సో కిందకెళ్ళి మీదకెళ్ళి హీటు కొడుతుంటే ఇప్పుడు రోజుల్లో మనం వేసుకొని వెళ్ళిపోతాం కదా, ఈరోజు 2 సీన్లు, ఈరోజు 1 సీన్, అవి అలా జరగలేదు. అంటే ప్రతిదీ కష్టంగానే ఉండేది, తీసేది పని పంచాయతీ పెద్దది ఉండేది, పని పెరిగింది. పేపర్ మీద చూసి పోయి ఇట్లా తీసుకొని వచ్చే లవ్ స్టోరీ లెక్క వేసుకున్నాం స్కెడ్యూల్. లవ్ స్టోరీకి వేసుకున్నట్టు స్కెడ్యూల్ వేసుకున్నాం, కానీ తీస్తుందేమో పెద్ద పంచాయతీ. సో అట్లా పెరిగింది అంటున్నా. ఎక్కడికక్కడ మేము దీన్ని నార్మల్గా చూపించొద్దు అంటే తీసే ప్రాసెస్ పెరిగింది. ప్రాసెస్ పెరిగింది. అంటే మేము ఇలా తీసేయచ్చు అనుకున్నాము, రాసేసుకొని ఇట్లా అనుకుంటాయి, ఇట్లా లేవై పెట్టుకునే పెద్ద పనులు. సో వీ డూ నాట్ వాంటెడ్ టు డూ రాంగ్. ఎవడి మళ్ళీ వెళ్ళేది
పగడబంది చేద్దాం, ఇప్పుడు తొందర ప్రైజ్ వచ్చేది ఉందా, మంచి సినిమా తీయాలి, తొందర సినిమా. మరి ప్రాసెస్ ఎలా ఇంత టఫ్గా ఉందని తెలిసినప్పుడు ఎందుకు డేట్లు వేశారు? తెలియకనే సార్, ఎందుకు వేస్తాం, తెలియక చేస్తాం. సో తెలిసిన తర్వాత దీన్ని అర్థమైంది, ఇంకా దీన్ని ఎక్కడ దాకైనా తీసుకుపోవాలని చెప్పి. మరి మీకు ప్రాసెస్ తెలుసు, కష్టంగా ఉందని తెలుసు, వాళ్ళు తెలియక డేట్లు వేస్తున్నారని తెలుసు, అయినా కూడా మరి మీరెందుకు ట్విట్టర్లోను దాంట్లోను మీరు నేను డిసెంబర్లో పెట్టింది ఏది నిజంగా సార్, అది 2025 గురించి. అట్లా కాదు, మీరెందుకు అసహనం పడ్డారు? అంటే నేను అసహనం పడలేదు, నేను వద్దన్నా ఫస్ట్. నేను అంత తొందర ఏముందని నేను అన్నా. సో అది ఏదో చిన్న అలకల్ పలకలు అయినాయి సార్. అది కూడా ఎలా అనిపించిందంటే, వేరే హీరోల సినిమాలకి వస్తుంటే మన సినిమాని పక్కన పెట్టేశారు అని మీరు ఫీల్ అయినట్టుగా పడ్డాయి. అట్లా కాదు, డెఫినెట్లీ అట్లా కాదు. నాకు డేట్ మేనేజ్మెంట్లో అటు ఇటు బుర్ర పగిలిపోతుండే. సో ఒక శుభోదయం రోజు పెట్టిన తీపి పోస్ట్ అది, అంతే. అంతేనా? నాగవంశీ గారికి మీకు మధ్యలో అలకలు చాలా అని విన్నాను. లేదు చాలా చాలా అసలు ఏం లేదు, అట్లేం లేదు. చాలా అని మళ్ళీ కాదంటున్నా, అట్లేం లేదు సార్. కరెక్ట్గా చెప్పండి. ఎందుకంటే ఆయన బుస్సుమంటారు, మీరు కూడా బుస్సుమనే రకమే. లేదు ఇద్దరి మధ్యలో ఏదో అయ్యి ఉండి అని వినిపించే అట్లేం లేదు సార్. మేము ఎట్లుంటాం కలిసి, ఎట్లా మొన్న కూడా అన్న వాళ్ళు క్రికెట్ ఆడితే నేనే పోయిన ట్రోఫీనికి. అట్లేముండదు. ఇప్పుడు అలకలు పలకలు అంటే అది ఉంటే గింటే టీంలో వేరే టెక్నీషియన్తో ఉండాలి, నాకు వంశనకు ఉండకపోవచ్చు, అండ్ డైరెక్టర్తో కూడా ఉండదు. అది క్లైమాక్స్ మీద కూడా మీకు ఏదో కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ ఉంది అని, సినిమా క్లైమాక్స్ ప్లానింగ్ మీద కూడా? లేదు అది పిచ్చి మాటలు. సినిమా మేము ఎట్లా తీయాలనుకున్నామో అది మా అందరం ఒకటే పేజ్లో ఉండి తీసినాం. కథలో మిస్అండర్స్టాండింగ్ అనేది మాత్రం ఎప్పుడు జరగలేదు సినిమాలో. అది ఎప్పుడు లేదు. అందరం అనుకొని, అందరం ఒకళ్ళ ఒపీనియన్ ఒకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకొని తీసిన సినిమా ఇది. ఆ విషయంలో మాత్రం తప్పు మాట. అది నలుగురం, వంశీ అన్న కావచ్చు, నేను కావచ్చు, చేతు కావచ్చు, నవీన్ నులి కావచ్చు, మేము నలుగురం ఓకే అనుకున్నదే ఉంటుంది. సో అందరం ముందు ఏమనుకొని దిగినామో అదే సినిమా తీసాం. డెఫినెట్లీ అది లేని మాట. మళ్ళీ మధ్యలో కొద్దిగా క్వాలిటీ చెక్ త్రివిక్రమ్ గారు చేశారని దాని మీద కొన్ని కొత్త త్రివిక్రమ్ గారు ఇప్పటిదాకా ఒక ఫ్రేమ్ చూడలే సినిమా. అవునా? ఒక ఫ్రేమ్ చూడలే ఇప్పటివరకు, ఒక ఫ్రేమ్ చూడలే. ఇంకా మొన్న నేను టిల్లు ఫంక్షన్లో కూడా స్టేజ్ మీద రావాలి, ఇంకా రెడీ అయింది, ఇప్పుడు మీరు రావాలి చూడాలని నేను అన్నా. అంటే ఇప్పుడు మొత్తం రెడీ అయింది, ఒకసారి మీరు చూసి ఏదో ఒకటి చిన్న ఒపీనియన్ చెప్తే ఉంటుంది కదా సార్. స్మాలెస్ట్ ఒపీనియన్ కూడా మారుతుంది, కానీ ఈ ప్రాసెస్లో టైమే లేకుండా పోయింది. ఇప్పుడు రిలీజ్ అయిపోతుంది సినిమా, చూడలేదు, ఒక ఫ్రేమ్ కూడా చూడలేదు. మీరెంత చూసారో అంత చూసారు. మొన్న 17 వేసుకుంటే మళ్ళీ మార్చారు డేట్. 17ది చాలా సిల్లీ సార్. అది నా గొంతు 6 రోజులు పట్టేసింది. 26 వేద్దామంటేనేమో ఐపీఎల్ ఫైనల్ ఉంది కదా. బట్ ఆ టైంలో కూడా చిన్న రీషూట్ పెట్టినట్టున్నారు. రీషూట్ కాదు సార్, చిన్న చిన్న ప్యాచ్లు అంటే మాకు హ్యాండ్ షాట్లు అవి పెట్టేవి, చిన్న కార్ షాట్లు అవి ఇవేవో నడుస్తున్నాయి, కానీ సీన్ల పరంగా ఏం లేదు. 17th నుండి వచ్చింది మాత్రం నా గొంతు పట్టేసి ఒక 6 రోజులు. ఏదైనా మీ సినిమాలో ఏదో చిన్న పంచాయతీలు లేకుండా అయితే బయటికి రావు. లేదు అట్లా ఏ పంచాయతీ సార్, మీరు ముందైన పంచాయతీలు చెప్పురు, ఏదో ఒకటి మీరు ముందైన పంచాయతీలు చెప్పురు. ఒకటి పంచాయతీలు చెప్పడం కాదు సార్, పబ్లిసిటీ టైంలోనో ఈ టైంలోనో ఆ టైంలోనో చిన్న సెన్సేషన్ ఉండాలి మీది. ఇప్పుడు ఏమన్నా సెన్సేషన్ మరి మీరు చేయండి. ఇప్పుడు ఏమన్నా చేయలేదు, అన్నీ మీరే చేస్తారు. ఎందుకు సినిమా ఇంతవరకు మీరు రకరకాల క్యారెక్టర్స్ చేశారు, బట్ ఈ టైప్ చేయలేదు. యాక్చువల్గా చెప్పాలంటే మీరు మొట్టమొదటి స్టార్టింగ్లో చేసినప్పుడు కొంచెం డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్, పలకన్ మదాసులు కూడా ఎమోషన్ ఇవన్నీ చేశారు. ఇది దానికి ఒక అప్గ్రేడ్ వెర్షన్ అనుకోవచ్చా? డెఫినెట్లీ సార్. నేను చెప్పిన పేరుకి న్యాయం చేసే టైం వచ్చిందన్నా కదా. నేను మధ్యలో అంటే ఇప్పుడు చేసేవచ్చు సార్, మనకి తుత్తరు ఉంటుంది, కత్తి పట్టేసుకోవాలి, లుంగి పట్టేసుకోవాలి, యాక్షన్ సినిమా చేసేయాలి. కానీ మనకు తెలుసు కదా మనం ఎదుగుతున్నాం, మన మార్కెట్, మన బడ్జెట్ తక్కువలో తీస్తే మీరు ఆడియన్స్ కళ్ళు లేని వాళ్ళు కదా, ఎవరు కదా, వాళ్ళకి తెలిసిపోతుంది ఆ సుట్టేసిండు. నాకు అట్లా అది వద్దు. మెల్లయ్య ఎప్పుడు ఏ మార్కెట్ లెవెల్లో ఉన్నప్పుడు దాంట్లో మనం గ్రాండ్గా ఏ సినిమా చేయగలుగుతాం, దాన్ని మంచి చేసే కాడికి పర్ఫెక్ట్ చేసి అది డెలివర్ చేద్దాం. అండ్ గ్రాడ్యువల్లీ యూ గో దేర్. అండ్ వంశన్న నేను 2-3 సినిమాలు అనుకున్నాం ముందు,
ఒక సినిమా అనుకోవడం 2 నెలల తర్వాత నాకెందుకో ఇది కాదు మన సినిమా అనిపించడం, మళ్ళీ ఇంకో సినిమా అనుకోవడం 2 నెలల తర్వాత ఆయన ఫోన్ చేసి నాకెందుకో ఇది మన సినిమా కాదు అనిపించింది. ఇది 3వ సినిమా లాక్ అయింది మాకు. ఎందుకంటే మేము కీన్ ఉండేది. నాకు రూరల్ మాస్ సినిమా ఇష్టం, నేను మళ్ళీ మాస్ సినిమా చేస్తే మన బ్యానర్లో చేద్దాం అది, అండ్ ఎత్తుకుదాం, నువ్వు ఎత్తుకు నేను ఎత్తుకుతా, బట్ ఐ వాంట్ టు డూ దట్ రూరల్, మంచి స్పాన్ ఉన్న, అండ్ అది తెలిసి అలా హోల్డ్ చేస్తూ ఉండే ఎన్ని రోజులు దాన్ని, అది లాస్ట్ కుదిరింది. గోదావరి బ్యాక్డ్రాప్లో 2వ సినిమా మీకు, గోదావరి బ్యాక్డ్రాప్, ఈస్ట్ గోదావరి బ్యాక్డ్రాప్లో 2వ సినిమా కదా. అంటే ఇక్కడ మేము లాస్ట్ టైం బస్ వేసుకొని వెళ్ళాం కదా, లాస్ట్ టైం మాది దిక్కు కదా, అదే లాస్ట్ టైం పెళ్లి కూతురు వాళ్ళు అదే మొత్తం ఏమైనా ఆ బ్యాక్డ్రాప్లో సో కలిసి వచ్చింది మీకు అది, కలిసి వస్తారు. కానీ ఈ సినిమా ఈ బ్యానర్ కాకపోయి ఉంటే ఈ అవుట్పుట్తో ఇలాగా బయటపడేదా? ఈ బ్యానర్ కాకపోతే అంటే నా బ్యానర్లో కూడా బాగానే ఉంటుండే, మీ బ్యానర్ కూడా ఈ బ్యానర్లో అయినా బాగుంటుంది కదా, చేస్తే మనకు లెవెల్లో చేయాలి. అది నేను ముందు చేసిన సినిమాల ద్వారా చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు దీనికి ముందు దమ్కి చేసి దానికి ఒక స్టాండర్డ్ సెట్ చేస్తేనే ఇది ఇప్పుడు ఎక్కడికక్కడ బెంచ్ మార్క్ సెట్ చేసుకుంటూ వస్తేనే ఇది ఇప్పుడు పాసిబుల్ అయింది. ఇంత టైం పెట్టినా దీన్ని ఓపికగా భరించడం కానీ దీనికి కావాల్సిన ఎక్స్పెండిచర్ ఇంకా నాకు తొందర ఉంటుంది, కానీ వీళ్ళకి ఇంకో 6 నెలలు వడ్డీలు పడిపోతే అంటే ఇంకా బాగా ఏమన్నా చేద్దాం అంటే ఇంకొక 6 నెలలు వడ్డీలు పెట్టుకొని సినిమా తీస్తారు. అదే నేను అన్నది ఆ విషయంలో నాకు తెలిసి ఫస్ట్ ప్రైజ్ చేయాలి. అంత ప్యాషన్ ఉండి అంత అర్థం చేసుకొని సినిమాది ఎప్పుడు వదిలినా ది బెస్ట్ వదలాలి. అవును, ఎగ్జాక్ట్లీ, ఎప్పుడు వదిలినా ది బెస్ట్ వదలాలి. అయితే అవన్నీ లేట్ అవని ఇప్పుడు అందరూ దాన్ని బేస్ చేయలేరు కదా. మీ బ్యాన్ అంటే మీరేమో అది మీరు చెప్పాలి. ఆ విషయంలో డెఫినెట్లీ సార్ నేను చెప్తున్నా కదా, ఇంకా బెటర్ అవుతుంది అంటే ఇంకొక 6 నెలలు మళ్ళీ అంటే మనం ఇంకా ఏంది ఇంత టైం పడుతుంది పాపం బడ్డన్ ఎక్కువ అవుతుందేమో అనుకుంటాం, కానీ దే నో ద రిజల్ట్. ఆ రిజల్ట్ మైండ్లో పెట్టుకొని పనిచేస్తారు కాబట్టి ఐ థింక్ ఆ విషయంలో డెఫినెట్లీ వంశన్ నా డేరింగ్. బేసిక్గా చైతన్య గారు డైలాగ్ రైటర్ ఆయన కూడా, సో ఇందులో ట్రైలర్లో కూడా కొంచెం పవర్ఫుల్ డైలాగ్లే పడ్డట్టు కనిపించింది. సో త్రూఅవుట్ సినిమా ఎలా ఉండిపోతున్నా డైలాగ్స్ ఉన్నాయి సార్, సినిమా మొత్తం 25-30 ఉంటాయి. సెన్సార్ వాళ్ళకి ఎక్కువ పని ఉంటుందా? సెన్సార్ వాళ్ళకి ఇవి రెండే, ఈ ట్రైలర్లు ఉన్న రెండే, అవి కూడా టెంపోలో సెట్ అయ్యి కట్ చేసి ఇంకా మా ఎడిటర్ కానీ అంత ఎక్కువ ఏమి ఉండవు సార్, ఉంటాయి అవి రెండే ఉంటాయి. అది కూడా అవుట్ ఆఫ్ క్యారెక్టర్. ఇంకా రత్న అనేటోడు యాక్చువల్గా ఏంటంటే వాడు పక్కన జరగండి రా అన్నాడు వాడు. యాక్చువల్గా చెప్పాలంటే గోదావరి జిల్లాలో డైలీ లైఫ్లో వినిపించేవే ఇవన్నీ కూడా, సినిమాల్లో వినపడవు కానీ డైలీలో వినిపించేవే. మీరు మాట్లాడితే అక్కడ కొంచెం మ్యూట్ పెట్టుకోవాల్సి ఉంటుంది అంతే. అదే కనుక ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే యాజ్ ఇది వాడేసుకోవచ్చు. ఏముంటుంది సార్, దాన్ని సినిమా నడుస్తుందా, దానికోసం మీరు టికెట్ ఇస్తారు? అలాంటి కాదు కదా, ఆ సీన్ వచ్చినప్పుడు ఆ ఎమోషన్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఎక్కువ కనెక్ట్ అవుతాం. అదే ఇవి కాకుండా మామూలుగా ఎమోషనల్ డైలాగ్స్ డెఫినెట్లీ సార్ చాలా ఫిలిం నవ్విపిస్తుంది, ఏడిపిస్తుంది, ఒక దగ్గర చిరాకు అంటే నా క్యారెక్టర్ మీదనే, యూ విల్ లవ్ మీ, యూ విల్ హేట్ మీ. బట్ ఇలాంటి స్టోరీలు అంటే ఒక దగ్గర ఒక లైన్లో స్టార్ట్ అయిన హీరో అలాగా డిఫరెంట్ ఫేజీలతోటి వెళ్ళి ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఎండ్ చేయడం అన్నది కొంచెం టిపికల్గా ఉంటుంది కదా. దీన్ని ఎలా ఎండ్ చేయబోతుంది అంటే రివీల్ చేయకపోయినా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసేలాగా ఉంటుందా? ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. అవునా? హైలోనే వస్తారు సార్ బయటికి. మీరు రిస్క్ అనుకుంటున్నారు అంటే మీకు తెలుసా క్లైమాక్స్? డెఫినెట్లీ మైండ్ బ్లోయింగ్ ఉంటుంది సార్, బయటికి చాలా హైలో వస్తారు. మిమ్మల్ని చూడగానే అందరూ మిమ్మల్ని అభినందించేలాగా ఉంటుంది. సినిమాలో చాలా ఉంటాయి సార్. సార్ ఇప్పుడు ఆ సీన్ క్లైమాక్స్ అలా వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఖచ్చితంగా బలి చేశారని ఉంటుంది కదా. నాకెందుకో మీరు డిసప్పాయింట్ అవుతారు అనిపిస్తుంది, ఎందుకంటే మీకు తెలుసు అనుకున్నది మీకు తెలియదు. లేదు, డెఫినెట్లీ మీరు అనుకుంటున్న క్లైమాక్స్ కొన్ని డిస్కషన్లు ఏవో చేసి మార్చలేదు అది మీరు చెప్పాలి. మీరు ఎట్లా సార్ పెడతారు ఆఫీస్లో మనుషులు ఫ్లోర్కి ఒకరు పెడతారు అంటే
మీరు అందరూ కలిసి ఇప్పుడు త్రివిక్రమ్ గారు ప్రొడ్యూసర్, నాగవంశీ ప్రొడ్యూసర్, వాళ్ళంతా ఎక్స్పీరియన్స్ పడింది. మీరు ప్రొడ్యూసరు, హీరో, మీకు ఒక విజన్ ఉంటుంది, డైరెక్టరు, మీ అందరూ కలిసి డిస్కస్ చేసి కింద మీద పడిన తర్వాత అది ఖచ్చితంగా జనాలు నచ్చిదే యాక్సెప్ట్ చేస్తారు కదా. జనాలకి నచ్చాలనే తీస్తాం సినిమా, అండ్ డెఫినెట్లీ అందరికి నచ్చేస్తుంది అంతే. మీరు ఎందుకు మళ్ళీ అక్కడ తేడాగా చెప్తున్నారు? నచ్చాలనే తీస్తాం, నచ్చేదే తీసినాం అంటున్నాం. కానీ నేను ఎందుకు ఇట్లున్నా అంటే, మీకు తెలుసు ఏదో ముందు ఏదో విన్నట్టు క్లైమాక్స్ ఎక్కడనో, సో అది ఉందేమో అనుకుంటారు. ఇప్పుడు అది ఉందా లేదా మిమ్మల్ని డైలమాలో పెడుతున్నాను నేను. నేను అది మీరు ఉంచారా మార్చారా అని నేను అడుగుతున్నాను. చెప్పాం సార్, బాగుంటుంది చూడండి, థియేటర్కి వచ్చి చూడండి. ఇదేదో ఇప్పుడు ఆడియన్స్కి ఎట్లుంటుంది అంటే, నా మాడిపోయిన దోశ నేను తింటుంటే మీరు దేని గురించి మాట్లాడుతున్నారు ఇద్దరు అని చెప్పి అర్థం కానట్టు. సరే, సినిమాలో ట్రైలర్ చూస్తే మీ అందరూ కొంచెం రఫ్ గెటప్లు, న్యాచురల్ గెటప్లు ఇలా ఉన్నాయి. వీళ్ళ మధ్యలో హీరోయిన్ చాలా గ్లామరస్గా, కలర్ఫుల్గా, ఆడ్ వన్ అవుట్గా అనిపించట్లేదు. ఆమె జమీందార్ కూతురు సార్. ఆమె సో జమీందార్ కూతురు కాబట్టి ఉండరా పల్లెటూర్లు అంటే మసిమసిగానే ఉండాలి సార్. మసిమసిగా అనట్లేదు, మంచిగా ఉంటారు కదా, ఎర్ర తెల్ల కూడా ఉంటారు కదా అమ్మాయిలు. ఒకటే కలర్ ప్యాలెట్ మీ అంతా ఉన్న అందరూ కూడా అక్కడ ఒక్కసారికి తేడాగా కనిపించారు కొంచెం. తేడా ఏం లేదు మీకు. నేహా క్యారెక్టర్ విల్ ఆల్సో సర్ప్రైజ్ యూ, అంజలి క్యారెక్టర్ విల్ ఆల్సో సర్ప్రైజ్ యూ. ఉమెన్ స్ట్రెంత్ చాలా ఉండదు, అంటే ఏదో పాత్రలు వచ్చి వెళ్ళిపోవడం కాదు, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. మా గ్యాంగ్ కావచ్చు, ప్రతి ఒక్కటి నాజర్ గారిది కావచ్చు, ఎవ్రీబడి హ్యావ్ అందరిది ఇంపార్టెంట్ రోలే సార్. సో డెఫినెట్లీ బయటికి క్యారీ, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సినిమా గుర్తొస్తుంది. ఇప్పుడు గతంలో కూడా బోల్డ్ పొలిటికల్ బ్యాక్డ్రాప్ సినిమాలు ఇలాంటి, అంటే ఈ సినిమాలా కాకపోయినా మొత్తానికి ఒక క్యారెక్టర్ని తీసుకోవడం, అది ఎదిగే క్రమం, అలాగే బ్యాక్డ్రాప్లో ఒక నాజర్ లాంటి క్యారెక్టర్ ఉండడం కానీ మనం చాలా చూసాం గతంలో కూడా. చాలా అప్పుడప్పుడు కనీసం ఒక 3-4 ఇయర్స్కి ఒక సినిమాలో, 5 ఇయర్స్కి ఒక సినిమా గతంలో మంచి పేరు సినిమాలు కూడా వచ్చినాయి. సో ఈ సినిమా చూస్తుంటే ఎక్కడైనా అలాంటి గుర్తు వస్తుందా? ఇది అసలు అంతా కంప్లీట్గా కొత్త సినిమా, ఆ లెవెల్ సినిమా అవుతుంది మీకు. మీరు పలాన్ సినిమాలు అంటారు కదా, ఇప్పుడు ఏది దళపతి కావచ్చు, ప్రస్థానం కావచ్చు, పుదుపేట చూసారా తమిళ్లో? చూడలేదు. సెల్వరావు ఉంది, పుదుపేట అని ఉంటుంది ధనుష్ సినిమా, అది కావచ్చు. వనక్కం చెన్నై కావచ్చు, వనక్కం చెన్నై అంటున్నా, వడ చెన్నై కావచ్చు. వడ చెన్నై మరి పక్క లోకల్ ఫ్లేవర్లు ఉంటుంది మాకు. మేము ఈ సినిమాలో నేను చేతు చూసుకుందే, దెర్ షుడ్ బి నో లార్జర్ దెన్ లైఫ్, అంటే యానిమేటెడ్ కామెడీ కానీ, లార్జర్ దెన్ లైఫ్ ఫైట్లు కానీ, ఫైట్ ఉంటుంది కానీ అంత జరిగినట్టే ఉంటుంది. సో అది కూడా వన్ ఆఫ్ ది ఎక్స్ ఫ్యాక్టర్ సినిమాకి. కమర్షియల్ సినిమా, బట్ అసలు బాలయ్య గారు నాకు మొన్న ఫోన్లో నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ చెప్తాను నేను. ఇట్స్ అ నోన్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అన్నాడు. చూసారా ఇది? టీజర్ చూసి ఫోన్ చేసి ఇచ్చిన కాంప్లిమెంట్, ఇట్స్ అ ఓన్ వైన్ ఇన్ న్యూ బాటిల్. సో ఇట్స్ కమర్షియల్ యెట్ వెరీ స్టైలిష్ న్యూ ఏజ్ ఫిలిం. అన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తారు సినిమా. మీకు కొట్టంగానే మరీ ఎగిరిపోవడాలు కాకుండా యూ విల్ సీ, మీ కళ్ళ ముందు జరుగుతున్నట్టే ఉంటుంది. సో అది మెయింటైన్ చేసినాం. ఈవెన్ ఇప్పుడు జెన్జీ అంటారు, కొత్త చిన్నపిల్లలు, నో వీ డోంట్ లైక్ ఈ మసాలా కంటెంట్ మాకు ఇష్టం, బట్ ఇట్స్ మసాలా, బట్ ఇట్స్ మెక్సికన్ పెప్రికా, కారమే కానీ మెక్సికన్. ఇప్పుడు మారుతున్న టేస్ట్ ప్రకారం జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమాలని మీరు కూడా ఆ దిశగా. సో ఆ కొత్తదనం ఉన్నప్పుడే మీరు స్టిక్ అయి ఉంటారు. ఓకే, ఏదో ఫ్రెష్గా ఉంది, కమర్షియల్గా ఉంది, ఫ్రెష్గా ఉంది, మజా వస్తుంది అన్నట్టు ఉంటుంది. కమర్షియల్ ఎలా వస్తుంది? కమర్షియల్ ఈజ్ వాట్ సార్, మాస్ పీపుల్ చూస్తే, మాస్ ఆఫ్ ఆడియన్స్ ఎక్కువ మంది చూస్తే కమర్షియల్ అంతే కదా. సో ఎక్కువ మంది కనెక్ట్ అయితే మీరు కమర్షియల్ అవుతుంది. అది ఒక ఫార్ములా పట్టుకొని ఆ ఫార్ములాలో తీసేసి కనెక్ట్ అవ్వచ్చు. ఇంకొకటి మన స్టైల్లో మనం ఒక ఫార్ములా తయారు చేసి దాంట్లో సినిమా తీయడం ఒకటి. సో వీ డెఫినెట్లీ మేడ్ వెరీ ఫ్రెష్ అండ్ న్యూ అప్రోచ్ టు కమర్షియల్ సినిమా. అంటే ఇప్పుడు బాలయ్య గారు చెప్పింది ఓల్డ్ వైన్ న్యూ బాటిల్. సో ట్రైలర్ చూసినా కూడా ఆయన చెప్పింది కరెక్టే అనిపిస్తుంది మళ్ళీ. అవును, ఎందుకంటే స్టోరీ ఫార్మాట్ ఏమి, మనం ఇంతకుముందు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్, ఒక కుర్రాడు ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్ వరకు రకరకాల వెళ్ళాడు, వాడి లైఫ్లో వాడికి తారసపడిన హీరోయిన్ కావచ్చు, మిగతా లీడర్లు కావచ్చు చేసుకుంటూ వచ్చారు. ఇంతకుముందు రానా చేశాడు, సర్వన్ చేశాడు, మోహన్ బాబు గారి దగ్గర నుంచి అందరూ చేశారు.
సో అందుకనే ఆయన ఓన్ వెయిట్ న్యూ బాటిల్ అని ఆ ఉండదు న్యూ బాటిల్ నేనే. మీరు అది. సో ఇప్పుడు మీరు ఆ ఎమోషన్ ఎలా పండించారు, ఆ కొత్త ఎమోషనల్స్ ఎలా తీశారు డైరెక్టర్ గారు అంటే అన్నది. మనకి చూస్తూ ఉంటే యాక్టింగ్ బిగినింగ్ చాలా పెద్దగా ఉండేది, ప్రతి ఎక్స్ప్రెషన్ చాలా పెద్దగా ఉండేది బిగినింగ్ ఆఫ్ సినిమా. మెల్లగా ఇప్పుడు వస్తుంది మన హ్యూమన్ లెవెల్కి, ఇప్పుడు వస్తుంది యాక్టింగ్ అనేది. సో దిస్ విల్ బి వెరీ క్లోజ్ టు అవర్ లైఫ్. సినిమాలో మరి బిగినింగ్ దగ్గర నుంచి ఉండిన దాకా ఒకే హైతే వెళ్తుందా, లేకపోతే ఈ సినిమా ఇప్పుడు మామూలుగా జనాలు మెల్లిగా లోపలికి తీసుకెళ్ళి ఎంటర్టైన్మెంటు అవన్నీ కొంచెం కొంచెం మీరు హీరో హీరోయిన్ అల్లవు ట్రాక్ ఇవన్నీ చేసుకుంటూ అలా పీక్ తీసుకెళ్తుందా? ఇప్పుడు అది ఒకసారి ముందు వెనక్కి ఏమన్నా నడుస్తుంటుందా? ముందు వెనక్కి వెళ్తుంటుందా ఏమన్నా? ఇప్పుడు గ్రాఫ్ వేయాలైతే నేను ఎక్కడ లేచింది ఎక్కడ పడుకుంది లేచి లేవడం కాదు, మామూలుగా అడుగుతున్నా. అంటే మెల్లిగా ఏం లేదు సార్, వచ్చిన 2 నిమిషాలకే స్టార్ట్ అయిపోతుంది. మీరు ఫస్ట్ మిస్ అయితే కూడా, నేను బేసిక్గా నాకు ఐ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ వాకింగ్ అవుట్. టైటిల్స్ పడితే ఇంటికి వెళ్ళిపోతా, మళ్ళీ సెకండ్ టైం వస్తా. సో మీకోసమే ముందు గ్రాఫ్ వేసుకోవాలి, మీకోసమే సెకండ్ గ్రాఫ్ వేసుకోవాలి. సో నేను బిగినింగ్ నుండే ఎత్తుకుంటా సినిమా. సో మీకు మెల్లగా తీసుకెళ్ళి మెల్లగా మీలో ఎక్కేది అదేం లేదు. రావుడే డైరెక్ట్ ఒకే హైలో మూమెంట్లోకి వెళ్ళి ఇంకా రావుడే కిక్లో ఉంటుంది. అదే కిక్ నుంచి అలాగా రకరకాలుగా ఉంటుంది సార్, కానీ మజా వస్తుంది. మజా వస్తుంది. వి మేడ్ షూర్ దట్ మీకు ఊపిరి ఆడొద్దు, మీకు ఫోన్ తీసే గ్యాప్ ఇవ్వద్దు. మీకు ఇదేంటి బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చారా, ఓన్లీ క్యారెక్టర్ చెప్పారు? బౌండ్ స్క్రిప్ట్ ఆబ్వియస్లీ ఇస్తాడు కదా సార్, బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చాడు. అండ్ చేతు నాకు ఇచ్చిన నరేషన్, ఇందులో ఎక్కువ నెరేటివ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది కదా ఈ సినిమాలో. చేతు నాకు సెకండ్ టైం ఇచ్చాడు నరేషన్. సెకండ్ టైం నరేషన్ తర్వాత వర్క్ షాప్ చేసిన 18 రోజులు స్లాంగ్లో స్క్రిప్ట్ అంతా. 18 రోజులు వర్క్ షాప్ చేసిన తర్వాత చేతు నేను పేపర్ పట్టుకున్నట్టు ఒక వీడియో కూడా దొరకదు మీకు మేకింగ్లో. సీన్ ఏంటో చెప్తాడు, వాడు ఎట్లా మాట్లాడుతాడో చెప్తాడు, దెన్ వి రికార్డ్ వాట్ హ్యాపెన్స్ దేర్. మామూలుగా బౌండ్ స్క్రిప్ట్ అంటే ఎమెచ్యూర్ క్వశ్చన్ కాదు. నేనేంటంటే ఇప్పుడు ఇలాంటి సినిమాలు కథ కన్నా కూడా నరేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ముందే మొత్తం మీకు ఇది కళ్ళ ముందు ఒక విజన్ చూపించారా డైరెక్టర్? డెఫినెట్లీ సార్. నాకు అంటే బేసిక్గా నేను నరేషన్లో కొంచెం వెరైటీగా వింటా. నేను కరెక్ట్ రేస్ గురంలో శృతిహాసన్ లెక్క వింటా నేను. అవునా? ప్రతి ఎక్స్ప్రెషన్ ఏముండదు, నేను కానీ ఫుల్ నవ్వుతుంటా. నేను ఏంటంటే నెక్స్ట్ ఏంది ఇప్పుడు ఇక్కడ నువ్వు ఖరాబ్ చేయొద్దు, ఓకే ఇక్కడ దాకా లాగిన ఇక్కడ ఖరాబ్ చేయ, అది కాన్షియస్లో ఉంటా. నాకు ఎక్కువ నచ్చితే ఎక్కువ సీరియస్గా వింటా, అదంతా కామెడీ కావచ్చు. సో చేతు కూడా నేను చేయట్లేదన్న మెంటాలిటీ నా అందరు డైరెక్టర్లు చెప్పారు అదే. ఇప్పటివరకు నేను ఒప్పుకున్న వాళ్ళు అందరూ మీరు ఎవరన్నా కలిసినప్పుడు అడిగితే అదే చెప్తారు. నరేషన్ చెప్పేసిన తర్వాత నేను నో చెప్పనీకనే పెట్టిన ఫేస్ అంతసేపు అందుకే అనుకుంటారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు నేను ఎస్ చెప్పబోతున్నాను, వాళ్ళకి తెలియదు. బట్ చెప్పేవాళ్ళకి మీరు ఏదో ఇంట్రెస్ట్ లేకుండా వింటున్నట్టు అనిపించదా అప్పుడు? ఆనెస్టీ లేనట్టు కదా సార్. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పాలి కదా. ఇప్పుడు నేను ఫేస్ మారిస్తే కథ మారిపోతే కథలో ఏదో ఉన్నట్టే కదా. మరి ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ మై రియాక్షన్, నాది ఇన్నే స్టైల్ అది ఉంటుంది. సో చేతు ఫస్ట్ తినంగానే సెకండ్ టైం ఇంకొక నరేషన్ ఒప్పేసుకొని మొత్తం పూజ గీజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 4 రోజుల్లో షూటింగ్ అనగానే ఇంకో నరేషన్ విన్నా కదా, దెన్ దట్స్ ఇట్. దాని తర్వాత నేను ఎప్పుడు డైలాగ్ పేపర్ పట్టుకోలేదు, ఆయన ఎప్పుడు డైలాగ్ పేపర్ పట్టుకోలేదు. మేము లొకేషన్కి వెళ్తాం, మాకు తెలిసి ఏం తీస్తున్నాము, వి జస్ట్ కీప్ రోలింగ్. నేను ఎప్పుడు పేపర్ పట్టుకుని డైలాగ్ చదివింది లేదు, మొత్తం సినిమా ఉండే బేజాల. అదే మీ ఫ్రెండ్కి ఏమైనా దీని రష్ కానీ దీని బిట్లు కానీ అంటే ఐ మీన్ అక్కడ కట్స్ కానీ ఏమైనా చూపించారా ఎన్టీఆర్ గారికి? లేదు సార్, ఈ సినిమాది సేమ్ ఇదే బయట రిలీజ్ అయిన కంటెంట్. ఎందుకంటే మొత్తం ఫినిష్డ్ ప్రోడక్టే చూపించాలి లెవెల్ కన్నా, సీన్లు చూపించడు అవి నాకు తెలిసి కలిసినప్పుడు వాటి గురించి కూడా సినిమాల కంటే కొంచెం సినిమాల గురించి తక్కువనే. మ్యాచ్ కుదిరింది, ఎక్కడ కుదిరింది బంధం మీకు ఎన్టీఆర్ గారికి? తెలియదా సార్ నేను ఫ్యాన్ అని? తెలియదా నేను ఫ్యాన్ అని? ఎన్టీఆర్ ఫ్యాన్ అని తెలుసు మీ ఇద్దరికి, ఆయనకున్న ఫ్యాన్లందరితో ఆయనతో బంధం కుదరదు కదా మీకు కుదిరినట్టు. ఆయన మంచితనం అంత వెరీ ఆఫెన్ కలుస్తుంటారా? ఆఫెన్ ఏం లేదు సార్, లైక్ ఒక టైం వస్తుంది అంతే. టిల్లు అప్పుడు కలిసినాం ఒకసారి. మళ్ళా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఊకే ఇప్పుడు కొంతమంది అదేంటి దాన్ని ఏమంటారు
లీనియన్స్ తీసుకొని ఎక్కువ చేసే టైప్ కూడా కాదు నేను కూడా. హాయ్ బాయ్ ఏదన్నా వచ్చినప్పుడు, ఇప్పుడు మన టీజర్ వచ్చినప్పుడు ఐ లవ్ వాట్ యూ డిడ్ విత్ డైలెక్ట్ అన్నాడు, యాస జాగ్రత్తగా చేసుకున్నాం అని చెప్పి గేవ్ ఎ కాంప్లిమెంట్. ఆయన కబురు పెడతారా మీరు వెళ్తుంటారా? మీరు కలిసి ఇది ఎలా కలుస్తారు? ఆయన రమ్మని కబురు పెడుతుంటారా మీరు వస్తానంటారు? సార్ ఏం సార్ ఇది అది ఎట్లనో జరుగుతుంది సార్ ఆ ప్రాసెస్. ఇప్పుడు మీకు ఫస్ట్ ఎవరు కాల్ చేస్తారు? ఎయిర్టెల్ నుండి చేస్తారా, ఐడియా సిమ్ కార్డు నుండి చేస్తారా, వోడాఫోన్ నుండి చేస్తారా, లేకపోతే మీరు వైట్ మీ ఇద్దరు ఎక్కువ ఫ్రీక్వెంట్గా కలుస్తుంటారని అంటుంటారు అందరూ. అందుకని అడుగుతున్నాను, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. పర్సనల్ సార్ అది. మీరు గుచ్చి అన్న అడిగితే ఒక లెవెల్ ఫస్ట్ ఎవరు కాల్ చేస్తారు, కలిసినప్పుడు ఏం చేస్తారు, 2 నిమిషాలు మాట్లాడతారా, 3 నిమిషాలు మాట్లాడతారా, కలిసినప్పుడు ఏం చేస్తారు నేను అడగలేదు కదా. మీరు వెరీ ఆఫ్టర్ ఏం చేస్తారు, ఆయన పిలుస్తారా మీరు వెళ్తారా అని అడుగుతున్నాను నేను. సీక్రెట్ అది. అవునా? బాలయ్య గారితో కూడా అలాగే కలిసింది బాగా బంధం. బాలయ్య గారు అంటే నాకు ఫస్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలని మంచి ఇట్లా మీకు తెలీదు నేను పడ్డప్పుడు కాబట్టి అడుగుతున్నాను. మీకు తెలీదు నేను పడ్డప్పుడు లారీ మీద నుండి నెక్స్ట్ డే 6కి వెళ్ళిపోయా ఫైట్ షూట్కి వెళ్ళిపోతే పిలవట్లేరు. అరే ఏడైపోయింది పిలవట్లేరు, ఏంద్రా షూట్ స్టార్ట్ చేద్దామంటే 8:20కి మీది ఫస్ట్ షాట్ తీయాలంట. బాలయ్య గారు ముహూర్తం పెట్టారు, ఫైట్ స్టార్ట్ అయ్యేది 8:20కే. సో 8:20 దాకా షూటింగ్ లేదు అని చెప్పి 8:20కి ఫస్ట్ షాట్ పెట్టారు నాకు. బాలయ్య గారు ఫైట్కి పడ్డా అని చెప్పి ముందు తెలిసి ఆ రోజు ఈ ముహూర్తంకి స్టార్ట్ చేయండి వాడితో ఫైట్ అని చెప్పారు. స్మూత్గా అయిపోయింది ఫైట్ 5 రోజులు. మీరు పడ్డారని తెలిసి బాలయ్య గారు ఆ ముహూర్తం పెట్టి వీళ్ళకి ఎందుకు కన్వే చేశారు? ఎస్. ఎవరికి? నాగవంశీ గారికి, డైరెక్టర్ గారికి? ఇంకా మీరు మంచి ఊరు ఇది ఇవన్నీ నేను అడగలే, మీకున్నంత క్యూరియాసిటీ నాకు లేకుండే. మాకుంటుంది సార్ క్యూరియాసిటీ, మేము ఎవరి దగ్గర అడుగుతాం, మీ ఫ్యాన్స్. ఏమో సార్ అడిగి చెప్తా. ఇప్పుడు బాలయ్య గారు ఫోన్ చేశారట, విశ్వసేన్ షూటింగ్ ముహూర్తం పెట్టారంటే అవునా ఎవరికి ఫోన్ చేసి ఉంటారు అని క్యూరియాసిటీ ఉంటుంది కదా సార్. ఎవరికో చేసి ఉంటారు సార్. బాలయ్య గారు కూడా ఇదే చేశారంటే సితారాలోనే చేస్తున్నారు. బాలయ్య గారి సినిమా కూడా నడుస్తూనే ఉంది కదా. మేనేజర్ కి చేసిండ్రు, కో డైరెక్టర్ కి చేసిండో, ఎవరికో మేనేజర్ కి కో డైరెక్టర్ ఎందుకు చేస్తారు? ఎవరికో కబురు పెట్టుంటారు సార్ ఆయన ముహూర్తం. ఇప్పుడు మీరు ఎవరికి చేసిర్రు ఏం చేసిర్రు అంటే బాలయ్య గారి లెవెల్కి నాగవంశీకి చేయాలి, లేకపోతే డైరెక్టర్ చేసి ఉంటారు. నేను అడగలేదు. మరి ఇంతవరకు చెప్పిన వాళ్ళు ఒకటే చెప్తే ఏమవుతుంది? మీరు నేను క్యారవాన్లో కూర్చున్నా ఎంతకి పిలవట్లా, ఎందుకు పిలవట్లే అంటే బాలయ్య గారు ముహూర్తం పెట్టారని చెప్పారు. ఇవన్నీ రివీల్ చేసిన వాళ్ళు అది మాత్రం అది కూడా మీకు తెలిసే ఉంటుంది. నేను నిజంగా అడగలే. ఇప్పుడు తప్పైపోయిందా నేను అడగనందుకు? ఇప్పుడు సందీప్ ఎవరికి ఫోన్ చేసిరో కనుక్కొని చెప్పు, లేకపోతే సార్ క్యూరియాసిటీలో. సార్ మాకు కావాల్సింది ఇప్పుడే చెప్తా మీ ఫ్యాన్స్కి సార్. ఇక్కడ మీ ఒక్కళ్ళ ఫ్యాన్సే కాదు, బాలయ్య గారి ఫ్యాన్స్, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, మీతో ఉన్న రిలేషన్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి మాట్లాడి ఇప్పటిదాకా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కదా మాట్లాడాను సార్. సరే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి మాట్లాడేస్తాను. క్లైమాక్స్ ఎలా షూట్ చేస్తే చెప్పేస్తారా, క్లైమాక్స్ ఎవరితో చెప్పేస్తారా, లేకపోతే కథ చెప్పేస్తారంటే కింద అప్పుడు కామెంట్లు పెడతారు, ఏంట్రా కథ అంతా చెప్పించేస్తావు ఆయన చేత అని. ఎన్ని అడగాలో అంతే అడుగుతాం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సరే ఇంక మిగతా క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి ఏంటి మీతో సమానంగా? అదే సార్ బేసికల్లీ ఐ అప్రిషియేట్ హౌ హీ రోట్ ఉమెన్ క్యారెక్టర్. అంజలిది కావచ్చు, నేహాది కావచ్చు, అండ్ మా గ్యాంగ్ నాజర్ గారిది, మన గోకరాజు గారిది కూడా అమేజింగ్ క్యారెక్టర్. నాది లైక్ సాలిడ్ క్యారెక్టర్ అవుతుంది కూడా. ఆదిది అదిరిపోతుంది క్యారెక్టర్. సో మనం ఎప్పుడు ఆదిని ఒక లెక్క చూస్తాం కదా, హైపర్ ఆదిని. మన ఇద్దరు ఏదో మాట్లాడుకుంటే మీరు చేసే గ్రూప్ ఇంటర్వ్యూలో ఉంటుంది. మీకు ఏం సార్ ఇప్పుడు ఎంత మసాలా కావాలి సార్, ఏం చేద్దాం చెప్పుర్రి. నాకెందుకు మసాలా, మీకు కావాలి, సినిమాకి కావాలి సార్. అరే పాపం హైపర్ ఆది క్యారెక్టర్ చేసిండని చెప్తుంటే నన్ను కట్ చేస్తున్నారు మీరు. సినిమాలో క్యారెక్టర్ చేసిండు సార్, ఎందుకు చేస్తున్నారు సార్ ఇట్లా? మీరు చూసాను ట్రైలర్. ర్యాగింగేనా సార్ ఎప్పుడు? సార్ మీరు నన్ను ర్యాగింగ్ చేస్తున్నారు సార్. ఇదే సీట్లో సిద్ధు జొన్నలు గడ్డ నన్ను ర్యాగింగ్ చేశారు, ఇప్పుడు మీరు అదే సీట్లో మీరు ర్యాగింగ్ చేస్తున్నారు. అయ్యో మీ ఇద్దరు కొడవలసి వచ్చింటారు. నేను సఫకేటెడ్ ఫీల్ అవుతున్నా సార్, నేను ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నా. మీరు సిద్ధు గారు భయపడుతున్నా సార్, మీకు అర్థం కావట్లేదు, నా కళ్ళలో భయం తెలుస్తలేదు. మీరు సిద్ధు గారు మంచి ఫ్రెండ్స్, మీ ఇద్దరు డిసైడ్ అయ్యి నేను ర్యాక్ చేసా మిగతా బ్యాలెన్స్ నువ్వు చెయ్యని మీరు సిద్ధమే వచ్చుంటారని అనుకుంటున్నా. అంత మీ సార్ నేను సిద్ధు కలిస్తే మీ మాట్లాడుకోనికి ఏం లేక ఇంకా మూర్తి గారితో ఏం మాట్లాడదామనే టాపిక్ ఉంటుందా సార్?
నాకు సిద్ధికి ఇంట్రెస్టింగ్ థింగ్స్ చాలా ఉంటాయి సార్ ఇంకా మాట్లాడుకోనికి. అవి చెప్పొచ్చుగా, కొన్ని అవి చెప్పొచ్చుగా, తెలుసుకుంటాం. అవి చెప్తాం నెక్స్ట్ ఐటమ్. మీరు సిద్ధు ఎన్టీఆర్ కలుస్తుంటారు కదా, ఏం జరుగుతుంటుంది ఈ మధ్యలో? ఏం ముచ్చట్లు ఉంటాయి? ఏం జరుగుతుంది అంటారు? ఏం ముచ్చట్లు ఉంటాయి? సినిమాల గురించి మాట్లాడుకొని మీరే చెప్పారు, ఇంకా సరదా కబుర్లు ఏముంటాయి? ఎట్లుండాలి, ఎట్లా కష్టపడాలి, ఎట్లా పైకి రావాలి, ఎంత ఒబీడియంట్గా ఉండాలి, ఇవన్నీ మా యాజ్ అ వెల్ విషర్ సలహాలు, జోకులు. జోకులు నాన్ స్టాప్ ఉంటాయి. ఇంక ఏమేం కావాలి సార్ మీకు? అంటే నేను నాకేం కావాలి సార్? లెఫ్ట్ హ్యాండ్తో తింటారా, రైట్ హ్యాండ్తో తింటారా, ఇట్లా తింటారా? ముగ్గురు హీరోలు, ఒక టాప్ హీరో ఎన్టీఆర్. అవన్నీ పర్సనల్ సార్, మీరు అడగొద్దు. అంతే కదా. మంచి జోకులు ఎవరు కట్ చేస్తారు మీ ముగ్గురులో? నేనే. మీరేనా? నేనే. ఈరోజు ఏది అడిగినా నేనే. మీరు ఎన్టీఆర్ మీ జోక్ కట్ చేసి ధైర్యం చేస్తారా? ఏది? ఎన్టీఆర్ మీరు జోక్ కట్ చేసి ధైర్యం చేస్తారా? లేదు, నాకు ఆ భాషనే అర్థం కాలేదు. ఎన్టీఆర్ గారి మీద జోక్ కట్ చేసి ధైర్యం చేస్తారా? జోక్ కట్ అంటే మీరు నేనే జోకులు వేస్తానంటున్నారు కదా. ముగ్గురులో ఎవరు బాగా జోకులు వేస్తారు అంటారు. ఇప్పుడు నా రిలీజ్ ఉంది కదా, నేను వేస్తాను. అంటే మీ జోకులు ఎవరి మీద వేయరు కదా, మీ ముగ్గురు మీద మీరు వేసుకో. జోక్ అంటే ముగ్గురు మీద వేసుకోరు సార్. మీరు అట్లా వేసుకుంటారా మీరు మీ ఫ్రెండ్స్? అంటే మీరు మీ ముగ్గురు కలిసి వేరే వాళ్ళ మీద మేము సునీల్ గురించి సునీల్ సీన్ పెట్టుకొని సొంతం లేదు దాని గురించి మాట్లాడుకొని కూడా నవ్వచ్చు. నవ్వుకోవాలంటే ముగ్గురు ఒకరినొకరు ఎక్కించుకోవాలా ఏంది? మీ ముగ్గురు కలిసి వేరే వాళ్ళ మీద జోకులు వేసుకుంటారు. మీరు ఎట్లా చిల్ అవుతారు అనమాట మీ ఫ్రెండ్స్తో. ఊరికి ఇదే ఉంటుందేమో మీది. అమ్మో అలసిపోయినా సార్, చిన్న పిల్లోడిని సార్, వదిలేరు సార్. అటు తిరిగి ఇటు తిరిగి అటే పోతారు మీరు. సినిమా గురించి మాట్లాడితే ఇంకా మీకు అదేదో, సినిమా గురించి మాట్లాడితే హైపర్ ఆది గురించి చెప్తున్నా. హైపర్ ఆది ఇప్పటివరకు మారిందా ఉందా, అది మారిపోయింది ఉందా లేదా తెలిసి తెలుసుకోవాలని అడుగుతున్నారు అని అంటారు. సినిమా గురించి కాదు, మీ ఫ్రెండ్స్ కదా, బాగా ఫ్రెండ్స్. ఎలాగంటే అది పర్సనల్ అంటారు. సో బాలయ్య గారితో ఏంటంటే అమ్మో అది వేరే అంటారు. ఇంకేం అడగాలి సార్? మీ ఫ్యాన్స్కి మీ చేత ఏం చెప్పించాలి మేము? సరే తిన్నారా అని అడిగిరా సార్ నన్ను? సార్ సినిమా బ్రహ్మాండ రిలీజ్ అవుతుంది, అదే మీకు పెద్ద విందు భోజనం. నుండి తినలే సార్, దాని సక్సెస్ నుండి తినలే. పనులనుకోరు అట్లా. మీరు ఎప్పుడన్నా మీరు కూడా వచ్చి తిన్నాం విశ్వక్ అంటే అది ఎంత హ్యాపీనెస్ తెలుసా? సర్లేండి, ఇది అయిపోయాక తిందాం. సో ఎనీహో సార్, బాగుంది, సరదాగా మీతో ముచ్చరించాలనుకున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ గ్యాంగ్ ఆఫ్ గోదావరి ఖచ్చితంగా ట్రైలర్ చూశాను. ఖచ్చితంగా మీ పాత్రకి, మీ యాక్టింగ్ స్కిల్స్కి మిమ్మల్ని మరో స్టెప్ ఎక్కించేలా ఉంది సీరియస్లీ. ఖచ్చితంగా అదైతే నాకు బాగా ఇన్ పర్సన్ బాగా నచ్చింది. మిమ్మల్ని అంటే మీలో ఉన్న పొటెన్షియాలిటీని మరికొంచెం చూపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు గామి కూడా ఐఎమ్ గ్లాడ్ మీకు నచ్చింది. కొన్ని సినిమాలు నచ్చాలని ప్రిపేర్ అవుతుంది, కొన్ని సినిమాలు నచ్చకపోయినా ఒపీనియన్ ఏం పట్టించుకోం, కానీ కొన్ని మాత్రం నచ్చాలి అని అట్లీస్ట్ మీలాంటి వాళ్ళకి నచ్చాలి అనిపిస్తుంది కదా. సో ఐ లైక్ ఇట్ వెన్ యూ అప్రిషియేట్. అదృష్టం ఏంటంటే జనాల టేస్ట్ మారుతున్న టైంలో ధైర్యం చేసి ఇలాంటి చేద్దామని అందరూ వచ్చారు. మీరు కావచ్చు, సిద్ధు కావచ్చు, మిగతా యంగ్ హీరోస్ అంతా కూడా మనం కూడా వాళ్ళకి నచ్చేలాగా ఏదైనా కొత్తగా ట్రై చేద్దామో మీకు వచ్చింది, అలాంటిది యాక్సెప్ట్ చేద్దామని వాళ్ళకి వచ్చింది. అవును. సో ఈ రెండు మ్యాచ్ అవుతుంటేనే వస్తుంటాయి. సో ఇప్పుడు ఆ టైం నడుస్తుంది. అవును. సో ఖచ్చితంగా ఓప్ ఇది కూడా ఖచ్చితంగా ఒకటి మా కృష్ణ చైతన్య గారికి మంచి హిట్ ఇస్తారని, ఆయనకి మీరు ఆయనకి మంచి హిట్ ఇస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.